వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమతి గాంధీతో జగ్జీవన్ రామ్ సంబంధాలు కొంతకాలం నుంచి క్రమంగా బెడిసిపోతూ వచ్చాయి. ఇటీవలైతే ముఖ్య వ్యవహారాలలో కాదు కదా, కనీసం చిన్న విషయాలలో సైతం ఆమె తనను సంప్రదించడం లేదు. పార్టీలో తన ప్రధాన పోటీదారులలో జగ్జీవన్ రామ్ ఒకడని ఆమెకు ఎప్పుడూ తెలుసు. అందుకే జాకీర్ హుస్సేన్ చనిపోయిన తర్వాత 1969లో రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండవలసిందని ఒక ప్రతిపాదన చేసి ఆ ఎర పనిచేస్తుందని శ్రీమతి ఇందిరాగాంధీ అనుకున్నారు. మంత్రివర్గంలో ఉంచి గుండెల్లో కుంపటి పెట్టుకోవడం కంటే అలంకారప్రాయంగా ఉండే రాష్ట్రపతి పదవిలో ఉంచడం మేలనుకున్నారు. ఒక దశాబ్దం పాటు ఆదాయ పన్ను లెక్కలను దాఖలు చేయడం ఆయన మరిచిపోతే తాను క్షమించింది. నిజమే, మొరార్జీకి వ్యతిరేకంగా తనను బలిపరిచి రుణం తీర్చుకున్నాననుకున్నారు జగ్జీవన్ రామ్. 1963లో కామ్రాజ్ పథకం పేరిట తన తండ్రి నెహ్రూ కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణ సాకుతో ప్రభుత్వం నుంచి జగ్జీవన్ రామ్ను, మొరార్జీని కూడా పంపించి వేస్తే అప్పుడు జగ్జీవన్ మొరార్జీ సరసన చేరాడు. జగ్జీవన్ గడుసువాడు, పదవులలోకి ఎక్కిపోవాలనే ఆశ కలివాడు. ఆ సంగతి శ్రీమతి గాంధీకి బాగా తెలుసు. సుప్రీంకోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే తిరుగుబాటుకు నాయకత్వం వహించవలసిన సమస్య లేకుండా ప్రధానమంత్రి కిరీటాన్ని సంపాదించుకోవచ్చు. తీర్పు కోసం వేచి ఉండడం నిజంగా ఆయన మంచికే. శ్రీమతి గాంధీ ఉంటేనే చవాన్కు మనుగడ. 1972 ఎన్నికలు జరగడానికి ముందు సిండికేట్ అనే వృద్ధ నాయక వర్గం మొరార్జీని ప్రధానమంత్రిగా ఉండనివ్వమని చవాన్ను కోరింది. శ్రీమతి గాంధీది మొదటి స్థానమైతే రెండో స్థానం తనదై మాట చెల్లుబాటు అయ్యేటట్టుంటే అంతే చాలు చవాన్కు. 1969 రాష్ట్రపతి ఎన్నికలో ప్రధానమంత్రిగా చేస్తారనే ఆశతో వృద్ధ నాయక వర్గంతో పాటు తను మొదట ఓటు వేసి వృద్ధ నాయక వర్గం బేరాలు పెట్టేసరికి తిరిగి ఆమెతో చేరిపోయాడు. అప్పటి నుంచి ప్రతిపక్షాలకు ఆయనంటే అంత నమ్మకం లేదు. శ్రీమతి గాంధీని వదిలిపెట్టి వస్తే ఆయనకు ఒరిగేదేమీ ఉండదు. పైగా ప్రధానమంత్రిగా ఇద్దరిలో ఎవరనే ప్రశ్న వస్తే చవాన్ కంటే జగ్జీవన్ రామ్నే బలపరుస్తారని జేపీ స్పష్టంగా చెప్పారు కూడా. స్వరణ్ సింగ్ పేచీలు లేని మనిషి అని ప్రతీతి. ఆయనకు ఎవరితోనూ తగాదాలు లేవు. తాత్కాలికంగా శ్రీమతి గాంధీ పదవి నుంచి తప్పుకోవడం జరిగితే తననే ప్రధానమంత్రిని చేస్తుందని ఆమె అంతరంగికులు ఒకరు చెప్పినప్పటి నుంచి స్వరణ్ సింగ్కు పదవి మీద కోర్కె రగిలింది. ఆమె తనంతట తను రాజీనామా చేస్తుందనుకున్నారు. రాజీనామా చేయవద్దని తను సలహా ఇచ్చినప్పటికీ ఒకవేళ ఆమె రాజీనామా ఇచ్చినా అది తప్పు కాదనే అభిప్రాయం కలిగించారు. శ్రీమతి గాంధీ న్యాయ సలహాదారులు, ముఖ్యంగా సిద్ధార్థ శంకర్ రే, గోఖలే కూడా ఆమె రాజీనామా చేయడానికి వ్యతిరేకులే. అలహాబాద్ జడ్జీలాగా సుప్రీంకోర్టు జనం మెప్పు కోసం ప్రయత్నించదు. అందువల్ల ఆమె వేచి ఉండడం మంచిది. శాసనాలతో కాస్తో కూస్తో పరిచయం ఉన్న మరికొందరు ఆమె ఎన్నిక అక్రమాలు కేవలం సాంకేతికమైనవి అన్నారు. ఇలా చెబుతుంటే భరోసా కలుగుతున్నది. కానీ ఎన్నికల చట్టంలో కొన్ని అక్రమాలు సాంకేతికమైనవని, కొన్ని తదితరమైనవని ఎక్కడున్నదో ఈ దేశంలో చాలామందికి అర్థం కాలేదు. 1951 నాటి చట్టంలో అక్రమాలు రెండు రకాలుగా ఉండాలి. ఒక రకం చిన్న తరహా అక్రమాలు, రెండో రకం పెద్దవి. పెద్ద అక్రమాలు జరిగితేనే ఎన్నికలను రద్దు చేసేవారు. కానీ 1956లో నెహ్రూ హయాంలో ఎన్నికల శాసనాలను సవరించి సరళం చేశారు. నీతిబాహ్యమైన చర్యల జాబితాను బాగా తగ్గించి వేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల ప్రయోజనాలకు వాడుకొనడాన్ని మట్టుకు అక్రమ పద్ధతిగా ఉంచారు. ఇదే కారణంపై చాలామంది రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల ఎన్నిక రద్దయింది. ఎన్నికలలో అక్రమ పద్ధతులు అనుసరించినట్టు కోర్టు నిర్ధారించిన కారణంగా కేంద్ర మంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని రాజీనామా చేయవలసిందిగా శ్రీమతి గాంధీయే అడిగారు. సంప్రదాయాన్ని బట్టి పోవాలంటే ఆమె రాజీనామా చేయవలసిందే. ఉండమంటారా, రాజీనామా చేయమంటారా అని పార్టీ నాయకులు మరికొంతమందిని అడగడం కొనసాగించింది. ఇలా అడుగుతుండడం వల్ల ఆమె సందిగ్ధావస్థలో ఉందని పార్టీ నాయకులు అనుకున్నారు. నాయకులు తమ తమ రాష్ట్రాల ఎంపీలను సమావేశపరిచి మంతనాలు సాగించారు. ఇలా జరిగిన సమావేశాలన్నిటిలోకి ముఖ్యమైనది కేంద్ర మంత్రి చంద్రజిత్ యాదవ్ గారింట్లో జరిగింది.
యాదవ్ కమ్యూనిస్ట్ అభిమాని. సమావేశానికి బారువా అధ్యక్షత వహించారు. బాగా నమ్మదగిన కొద్ది మందిని మాత్రమే సమావేశానికి ఆహ్వానించారు. వీరిలో ప్రణబ్ ముఖర్జీ ఒకరు. అప్పట్లో ఈయన ఒక జూనియర్ మంత్రి మాత్రమే. తాత్కాలికంగా ఆయన ఇందిరాగాంధీ దిగిపోతే ప్రధానమంత్రిగా ఎవరిని పెట్టుకోవాలని సమావేశంలో మంతనాలాడారు. జగ్జీవన్ రామ్ను కానీ స్వరణ్ సింగ్ను కానీ ఎంచుకోవాలనుకున్నారు. చాలామంది స్వరణ్ సింగ్ అయితేనే బాగుంటుందన్నారు. ప్రమాదం లేని మనిషి, సౌమ్యుడు. కానీ జగ్జీవన్ రామ్ అందరిలోకి సీనియర్ మంత్రి. ఆయనను తోసిరాజని మరొకరికి అవకాశం ఇవ్వడం అంటే ఇందిరాగాంధీకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా కూడా జగ్జీవన్ రామ్ గద్దె దిగడనే తమ భయం బయట పెట్టుకున్నట్లు అవుతుంది. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ప్రస్తుత క్లిష్ట సమయంలో జగ్జీవన్ రామ్ ఇందిరాగాంధీకి అండగా నిలబడిన తీరు చూస్తుంటే ఆమె ఆయనను నమ్మక తప్పదనిపిస్తున్నది. నామోషి అనిపించి ఆయనే కనుక తిరుగుబాటు చేస్తే పార్టీలో చీలికి రావచ్చు. అందుకే ఒక నిర్ణయానికి రాలేకపోయారు. సిద్ధార్థ శంకర్ రే కనుక కేంద్రంలో ఉన్నట్లయితే నిస్సందేహంగా ఆయనే ప్రధానమంత్రి అయ్యేవాడని ప్రణబ్ నాతో చెప్పాడు. పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిగా వెళ్లే ముందు కేంద్రంలో సిద్ధార్థ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సిద్ధార్థకు పోటీగా నిలవడం అంటే జగ్జీవన్ రామ్కు కూడా కష్టమే అయ్యేది. ఇవన్నీ అయితే గీతే ఆలోచనలు. ఇందిరాగాంధీ ఇంకా పదవిలోనే ఉన్నది. అలా ఉన్నంతకాలం ఇది వరకెప్పుడు ఉన్నట్టే దాదాపు అంతా ఆమెనే సమర్థిస్తారు. కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అంతా ఇందిరాగాంధీ నాయకత్వం పట్ల అచంచల విశ్వాసం ప్రకటిస్తూ ప్రతిజ్ఞాపత్రాల మీద సంతకాలు చేయాలన్నారు. ఇలాంటి పత్రాలు వ్రాయడంలో పరమేశ్వరనాథ్ హక్సర్ మహాగట్టివాడు. అందువల్ల ఆయనకు ఆ పని అప్పగించారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఇష్టపాత్రుల్లో హక్సర్ ఒకరు. కానీ ఇప్పుడు ఆయన మీద కాస్త దయ తప్పింది. సంజయ్ని, కపూర్ని ప్రోత్సహించవద్దని ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించి ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడిగా పోవాల్సి వచ్చింది. 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలికి వచ్చినప్పుడు అవతలి పక్షానికి పంపిన ఉత్తరాలలో చాలా భాగం ఆయన వ్రాసినవే. హక్సర్ ఇప్పుడు తయారు చేసిన ముసాయిదాలో అన్యాపదేశంగా న్యాయ యంత్రాంగం మీద కొన్ని విసురులు ఉన్నాయి. ఇందిరాగాంధీ అపీలును సుప్రీంకోర్టు ఇంకా విచారించవలసిన దశలో న్యాయమూర్తులకు కష్టం కలిగించి వారితో తగాదా పెట్టుకోవడం అంత మంచిది కాదు. అందుకని ఆయన వ్రాసిన లేఖలో అసలు విషయాన్ని మాత్రం అలాగే ఉంచి కొన్ని మార్పులు చేశారు. అందులో ఇలా ఉంది: ఇందిరాగాంధీ ఇంకా ప్రధానమంత్రిగానే ఉన్నారు. దేశ సమగ్రత కోసం, సుస్థిరత కోసం, ప్రగతి కోసం ఆమె నాయకత్వం తప్పనిసరి. బాగా ఆలోచించిన మా నిశ్చితాభిప్రాయం ఇది. దీని మీద సంతకాలు చేయడానికి జనం విరగబడ్డారు. తమ విధేయతను చాటుకోవడానికి ఈ ప్రకటన సాధనమన్న భావం కనిపించింది. ఎవరెవరు సంతకాలు పెడుతూ ఉన్నారో ఎప్పటికప్పుడు తల్లికి చెబుతూ ఉన్నాడు సంజయ్. సంతకాలు చేయనిదెవరు? క్షణం క్షణం పెరిగిపోతున్నాయి విధేయుల జాబితాలు. పత్రికలు వాటిని ప్రచురించాయి. ఒరిస్సా ముఖ్యమంత్రి నందిని శతపథి సంతకం పెట్టడం కోసం భువనేశ్వర్ నుంచి ఆ రోజు సాయంత్రం ఎప్పుడో ఢిల్లీ చేరుకున్నది. మర్నాటి పొద్దున్నే వెలువడే పత్రికల్లో మిగతా మద్దతుదారుల పేరుతో తన పేరు రావాలని పట్టుబట్టింది. ప్రభుత్వ సమాచార శాఖ అధికారులు ఎడిటర్లకు ఫోన్ చేసి పేరు వచ్చేట్టు చూడమని అడిగారు. ప్రధానమంత్రి ఇంటి నుంచి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినా ప్రకటనపై ఆలస్యంగా సంతకం చేసిన ఒకే ఒక మంత్రి సర్దార్ స్వరణ్ సింగ్. ఆమె రాజీనామా చేస్తే తను తాత్కాలిక ప్రధానమంత్రి కావచ్చునన్న ఆలోచనను మనసులో నుంచి తొలగించడం అంత సులభం కాలేదు ఆయనకు. అందుకు ఫలితాన్ని కొన్ని నెలల తర్వాత ఆయన అనుభవించక తప్పలేదు. నగరాలు, పట్టణాలలో వేలాది జనం వీధులలో ఊరేగింపులు జరుపుతూ అలహాబాద్ కోర్టు తీర్పును మేము ఒప్పుకోం అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీ శాఖలు ఖర్చులు భరించాయి. అలహాబాద్ కోర్టు తీర్పును మేము ఒప్పుకోం అంటే ఏమిటి? దాని అంతరార్థం సుప్రీంకోర్టు కూడా అలాగే తీర్పు ఇస్తే అదీ ఒప్పుకోం అన్న ధ్వని అందులో ఉంది. ఇందిరాగాంధీ, ఆమె మనుషులు ఎలాంటి పరిణామాలు వచ్చినా ఎదుర్కొనడానికి సంసిద్ధులవుతున్నారు. ఎన్నికకు సంబంధించిన సాంకేతిక విషయాలపై
ముఖ్యంగా ప్రధానమంత్రి ఎన్నికకు సంబంధించిన సాంకేతిక విషయాలపై కోర్టు తీర్పు ఇస్తే అదేమంత అనుల్లంఘనీయ విషయం కాదని వారి అభిప్రాయం. ప్రజాభీష్టాన్ని కోర్టులు సైతం కాదనడానికి వీలు లేదని వారి నమ్మకం. ఇందిరాగాంధీకి అనుకోకుండా మరొకరి నుంచి కూడా మద్దతు దొరికింది. అలా మద్దతు ఇచ్చిన వారు టి. స్వామినాథన్. ఒకప్పుడు తన మంత్రివర్గ కార్యదర్శిగా ఉండేవారు. ఆయన తన పదవీకాలాన్ని పొడిగించి ఆ తర్వాత ఆయనను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించింది. ప్రధానమంత్రితో సహా ఎన్నిక కావలసిన ఎవరికైనా ఎన్నికలలో పాల్గొనరాదనే అనర్హతను తొలగించడానికి తనకు అధికారం ఉందని స్వామినాథన్ ప్రకటించాడు. ఎలక్షన్ కమిషనర్కు అలా ఇష్టం వచ్చినట్టు చేసే అధికారాలు ఉండకూడదని స్వామినాథన్ కంటే ముందు పదవిలో ఉండిన సేన్ వర్మ 1971 ఎన్నికల నివేదికలో సూచించినప్పటికీ ఇప్పుడు ఆ రూల్స్ అలా ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు తీర్పు చెబితే మరి దానికి తిరుగులేదనుకోవాల్సిన అవసరం లేదని తగినంతగా హెచ్చరికలు జరిగాయి. అలా అని కోర్టులో జరగవలసిన తగాదాను ఆమె నిర్లక్ష్యం చేయడం లేదు. బొంబాయి నుంచి మంచి తెలివైన లాయరు నాని ఏ పాల్కీవాలాను తన తరపున సుప్రీంకోర్టులో వాదించడానికి పిలిపించింది. పాల్కీవాలా 14 బ్యాంకుల జాతీయీకరణ కేసులో వాదించి విచక్షణ జరిగిందనే కారణం చూపించి మొత్తం జాతీయీకరణను కోర్టు చేత కొట్టేయించాడు. మాజీ సంస్థానాధీశుల భరణాల రద్దు చెల్లదని వాదించాడు. రాజ్యాంగం ప్రకారం ఆస్తి ఉండటం ప్రాథమిక హక్కు కనుక భరణాలనేవి ఆస్తిలో భాగం కనుక భరణాలను రద్దు చేయరాదన్నాడు. గోలక్నాథ్ పంజాబ్ ప్రభుత్వం మధ్య నడిచిన కేసులో ప్రాథమిక హక్కులను పార్లమెంటు కదిలించడానికి వీలు లేదని కోర్టు తీర్పు చెప్పింది. బ్యాంకుల జాతీయీకరణ భరణాల కేసుల్లో పాల్కీవాలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించినందుకు ఆయనను అభివృద్ధి నిరోధకుడన్నారు. కానీ అభివృద్ధి నిరోధకులు కూడా ఉపయోగపడతారు. మరి ఇందిరాగాంధీ పిలుపు మీద పాల్కీవాలా విమానంలో ఢిల్లీ వచ్చి వాలాడు. భారీ పారిశ్రామిక సంస్థలన్నిటిలోకి పెద్దదైన టాటాల కంపెనీకి కూడా ఆయన సలహాదారు. వచ్చి తన కేసు గెలిపించి పెడతానన్నాడు. మరి పదవిలో కొనసాగడం ప్రజాస్వామికంగా ఉచితమా కాదా అనే సంగతి ఏమిటి? పదవి నుంచి తప్పుకోనని, తాత్కాలికంగా కూడా దిగిపోనని అందరికీ మొగమాటం లేకుండా ఇందిర చెబుతున్నది. రాజీనామా చేయమంటూ ఒత్తిడి ఎక్కువవుతుండడం వల్ల ఆమె ఒక నిర్దిష్ట వైఖరిని అనుసరించక తప్పలేదు. ప్రతిపక్షాల నుంచే కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు మబ్బు తొలగేదాకా రాజీనామా చేయమని కోరుతున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వార్తలు అందాయి. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చేదాకా పదవి నుంచి వైదొలగాలని ఆమె రాజీనామాను కోరుతున్న కాంగ్రెస్ వాదుల భావం. ఇలా కోరుతున్న కాంగ్రెస్ వాదులలో మంచి పట్టుదల కలిగిన మాజీ సోషలిస్టుల గ్రూప్ ఒకటి ఉంది. ఈ గ్రూపు పేరు యంగ్ టర్క్స్. ఇందిరాగాంధీకి ఈ గ్రూపు సత్తా తెలుసు. మొరార్జీ దేశాయిని దెబ్బ కొట్టడానికి వాళ్ళను ఉపయోగించింది. ఇన్సూరెన్స్ ఏజెంట్గా జీవితం ప్రారంభించి ఇప్పుడు బడా వ్యాపారస్తుని స్థాయికి ఎదిగి వచ్చిన మొరార్జీ కుమారుడు కాంతి దేశాయికి సంబంధించిన ఫైళ్లను యంగ్ టర్క్ చంద్రశేఖర్ చేతికిచ్చి కొడుకు చేసిన పనుల్లో అబ్బకు భాగం ఉందని నిరూపించడానికి ప్రయత్నించింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి సాధించింది యంగ్ టర్కులకు సంతృప్తి కలిగించలేదు. ఇది రహస్యమేమీ కాదు. కొంతకాలంగా ఆమె వాళ్లను అణచిపెట్టి ఉంచుతున్నది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీకి చంద్రశేఖర్ ఎన్నిక కాకుండా ఆమె ఆపలేకపోయింది. కానీ మరో యంగ్ టర్క్ మోహన్ థారియాను పార్టీ అధ్యక్షునితో చెప్పి తొలగింపజేసింది. థారియా చేసిన తప్పు జేపీతో మాట్లాడమని ఆమెను అడగడం. ఇప్పుడు థారియా ఆమె రాజీనామా చేయాలన్నాడు. ఆమెకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేటంత వరకు జగ్జీవన్ రామ్కు కానీ స్వరణ్ సింగ్కు కానీ పదవి అప్పగించి ఆమె దిగిపోవాలన్నాడు. మిగతా యంగ్ టర్కులు థారియా వెంట ఉన్నారు. అంతా కట్టుకుని తన మీదకు తిరుగుతారేమోనని ఆమె భయపడ్డారు. యంగ్ టర్కులు ఎప్పటికప్పుడు జగ్జీవన్ రామ్తో మంతనాలు జరుపుతున్నారని, ఆయన తిరుగుబాటును రెచ్చగొడుతున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్టులు వస్తున్నాయి. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా కోర్టు ఇచ్చిన తీర్పును తేలికగా తీసుకునకూడదని ఆయన బాహాటంగా చెబుతున్నాడు. అంకెల ఆటలు కూడా మొదలుపెట్టాడు. తిరగబడితే ఎంతమంది వెంట నిలుస్తారో లెక్కలు చూశాడు. కానీ ఎక్కువ మంది తన వెంట వచ్చేటట్టు కనిపించడం లేదని తెలుసుకున్నాడు. కేంద్ర మంత్రివర్గంలోకి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కమలాపతి త్రిపాఠిని తాత్కాలిక ప్రధానిగా చేయడానికి ఆమె కొంత ఆలోచన చేసిందని తెలిసి జగ్జీవన్ రామ్ బిత్తరపోయాడు. త్రిపాఠిని ఒక షరతు మీద బలపరుస్తాం, ఆమెను మాత్రం మళ్ళీ రానివ్వకూడదు. మనం చేయవలసిందల్లా ఆమె మీద ఓ 2 విచారణలు పెట్టించడమే.
ఇది ఆయనకు తోచిన అభిప్రాయం. తాత్కాలిక ప్రధానిగా వచ్చేవాడు తిరగబడాలనుకుంటే విచారణలు పెట్టించడానికి వెంటనే ఒప్పుకోవచ్చు. విచారణలను ఆమె చాలా కాలంగా ప్రతిఘటిస్తున్నది. విచారణ జరిగితే కోలుకోలేనంతగా తన కీర్తి ప్రతిష్టలు మంట కలిసిపోవచ్చు. విచారణకు తను భయపడే వ్యవహారాల్లో ఒకటి తన కొడుకు మారుతి కార్ల ప్రాజెక్టు, మరొకటి ముద్దాయి రుస్తుం సొహరబ్ నాగర్వాలా గుండెపోటు చావు. నాగర్వాలా రిటైర్ అయిన సైనికాధికారి. ప్రధానమంత్రి గొంతును, ఆమె కార్యదర్శి హక్సర్ గొంతును అనుకరించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖజానా నుంచి 60 లక్షల రూపాయలు తెమ్మని చెప్పినట్టు అనుకున్నారు. ఈ పని జరగనిచ్చిన చీఫ్ క్యాషియర్ వేదప్రకాష్ ఉద్యోగం మానుకున్న కొన్నాళ్లకు కాంగ్రెస్లో చేరాడు. మరో సంగతి, గుండెపోటు లక్షణాలలాగా కనిపించే వ్యాధి సూచనలను కృత్రిమంగా కల్పించవచ్చునని నాగర్వాలా భౌతిక కాయాన్ని పరీక్షించిన ఒక డాక్టర్ చెప్పాడు. జగ్జీవన్ రామ్ను ఇందిరాగాంధీ నమ్మకపోవడానికి కారణాలు లేకపోలేదు. అప్పటికే యంగ్ టర్కులతో సతమతమవుతున్నది. పార్టీలో పెరిగిపోతున్న కుట్రల వల్ల పార్లమెంటులో నిజంగా తన వాళ్ళెవరో తెలుసుకోవడం ఆమెకు తప్పనిసరి అయింది. ఏ రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులను ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి చూసుకునేటందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను న్యూఢిల్లీకి పిలిపించింది. తనతో మాట్లాడి జూన్ 18వ తేదీ నాడు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏకగ్రీవంగా తనను బలపరచాలని ఆమె కోరింది. సిద్ధార్థ శంకర్ రేకి, ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజ్యసభ సభ్యుడు విబి రాజుకు ఈ పనిని పురమాయించింది. వారు ఉభయులు ఒక తీర్మానాన్ని తయారు చేసి దానికి జగ్జీవన్ రామ్ పూర్తిగా కట్టుబడి ఉండేటట్టు చేయాలని ఆదేశించింది. చెప్పిన పనేదో నమ్మకంగా చేసే మనుషులు వీళ్ళు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఇంత బలంగా ప్రధానమంత్రికి మద్దతు ప్రకటించిన తర్వాత ఆమెను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు చేసే అల్లరిని రాష్ట్రపతి పట్టించుకొనకుండా ఊరుకొనడం సులభం. అలహాబాద్ కోర్టు తీర్పు వచ్చినప్పుడు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ శ్రీనగర్లో ఉన్నారు. తీర్పు విన్న రోజే తిరిగి రావాలనుకున్నారు. ఇందిరాగాంధీ ఫోన్లో రావద్దని నచ్చచెప్పింది. ఇక ఆ తర్వాత వరుసగా 3 రోజులు ఏ రోజుకు ఆ రోజు తను రావాల్సి ఉంటుందా అని ఆయన ప్రధానిని అడుగుతూ ఉండేవారు. పర్యటన మధ్యలో మానుకుని రావద్దని ఆమె సలహా చెప్పింది. ఈ మధ్యలో వచ్చేస్తే ఆమె రాజీనామాను ఆమోదించడానికి తొందరగా వచ్చేస్తున్నాడని జనం అనుకోవచ్చని ఆమె ఊహ. న్యూఢిల్లీలో రాష్ట్రపతి అధికార నివాసం, రాష్ట్రపతి భవన్ వెలుపల సరిగ్గా ఇదే కోరుతూ ప్రతిపక్షాల వారు ధర్నా ప్రారంభించారు. జూన్ 16వ తేదీన ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే ఇందిరాగాంధీ వెళ్ళి ఆయనను కలుసుకున్నారు. చాలా కొద్దిసేపు, పావుగంట కంటే తక్కువే జరిగిన సమావేశం అది. అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అపీలు చేయడానికి జరుగుతున్న ఏర్పాట్లను చెప్పడానికి ఆ కొద్దిసేపు సమావేశం జరిగింది. అదే రోజున కమ్యూనిస్టేతర ప్రతిపక్షాలతో ఆయన ఎక్కువసేపు మాట్లాడారు. పదవి నుంచి దిగిపోవాల్సిందిగా ఇందిరాగాంధీని ఆదేశించమని ప్రతిపక్షాల వారి అభ్యర్థన. ఈ సూచన పరిశీలిస్తాను అన్నట్టు కనిపించారు ఆయన. ఒక పక్షాన్ని వెనకేసుకొస్తున్నట్లు ఆయన కనిపించదలుచుకోలేదు. ఇందిరాగాంధీ గారి రబ్బర్ స్టాంపు అనే పేరు అహ్మద్కి ఎప్పుడో వచ్చేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏమి కానున్నదో వేచి చూడమని మొదట వారికి సలహా ఇచ్చారు. కానీ తప్పు చెప్పినట్టు వెంటనే నిగ్రహించుకున్నారు. తన ఆలోచనలో లేనిదేదో సూచనగా చెబుతున్నట్లు అవతలి వాళ్ళు అనుకుంటారేమోనని జడిశారు. అందుకే వెంటనే సర్దుకొని సుప్రీంకోర్టు వచ్చేదాకా వేచి ఉండమని చెప్పడం తన ఉద్దేశమని సవరించుకున్నారు. పత్రికలు తప్పుగా వ్రాయకుండా తన ప్రెస్ సెక్రటరీ చేత వివరణతో కూడిన ప్రకటన చేయించారు. రాష్ట్రపతితో సమావేశమైన తరువాత ప్రతిపక్షాల వాళ్ళు ధర్నా ఎత్తివేశారు. అయితే ఇందిరాగాంధీ చేత రాజీనామా ఇప్పించడానికి ఆందోళనను తీవ్రతరం చేయాలని నిశ్చయించుకున్నారు. ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని కాపాడమని అడగడం కోసం కాంగ్రెస్ సభ్యులను కలిసి మాట్లాడాలని కూడా అనుకున్నారు. మిగతా ప్రతిపక్షాలతో పాటు మార్క్సిస్టులు రాష్ట్రపతిని కలవడానికి పోలేదు. కానీ ఆమె దిగిపోవాలని ఆందోళన చేయడంలో మాత్రం మిగతా కమ్యూనిస్టేతర ప్రతిపక్షాలతో మార్క్సిస్టులు ఏకమైనారు. ప్రతిపక్షాల వారు వెళ్ళి రాష్ట్రపతిని కలుసుకున్నట్టు విని ఇందిరాగాంధీ మండిపడ్డారు. ఇలా ఇదివరకెప్పుడూ జరగలేదు. 1962లో చైనా వాళ్ల చేతుల్లో ఓడి తన తండ్రి ప్రతిష్ట బాగా దెబ్బతినిపోయినప్పుడు కూడా
ప్రతిపక్షాల వారు రాష్ట్రపతిని కలుసుకొని ప్రధానమంత్రి రాజీనామా చేయాలని కోరలేదు. తను దిగ్బంధనమైపోతున్నట్లు ఇందిరకు అనిపించింది. ఆమె దిగులు ప్రతిపక్షాల మూలాన కాదు, తన పార్టీ గురించి. తన పార్టీ అసంతృప్తితో బాధపడిపోతున్నట్లు అనిపించింది. ఆమెను నాయకురాలిగా పెట్టుకొని 1976 ఫిబ్రవరిలో జరగవలసిన ఎన్నికలలో నెగ్గలేమని చాలామంది సభ్యులు భావించారు. కోర్టు తీర్పును మన్నించి ఆమె దిగిపోవాలని నచ్చజెప్పడానికి జగ్జీవన్ రామ్, యంగ్ టర్కులు పార్లమెంటు సభ్యులను ఇంకా కలుస్తున్నారు. ఈ వాదం సామాన్య జనానికి అర్థం కాకపోవచ్చునేమో కానీ ప్రజాప్రతినిధులకు పర్వాలేదు. దిగుడు ఎక్కువై ఇందిరకు ఓపిక తగ్గిపోతున్నది. తరచూ కోపం వస్తున్నది. ఉపన్యాసాలలో కూడా ఉద్రేకం కనబడుతున్నది. రకరకాల ఆరోపణలను, అబద్ధాలను, విషప్రచారాలను సహిస్తూ వచ్చాను అని తనకు అనుకూలంగా జరిగిన ప్రదర్శనలో ఆమె చెబుతుండేవారు. న్యాయమూర్తి సిన్హా అభిప్రాయాలను ఖండించడం కూడా సాగించారు. యశ్పాల్ కపూర్ జనవరి 14వ తేదీ నుంచే ప్రభుత్వ ఉద్యోగి కాడని, ఆ రోజు నుంచే జీతం తీసుకోవడం మానివేశాడని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సిన్హా తీర్పు ప్రకారం కపూర్ జనవరి 25వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ప్రధానమంత్రి ప్రసంగించే సభలకు మాత్రమే అని కూడా ఇందిరాగాంధీ సిన్హా తీర్పును దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. 1971 బంగ్లాదేశ్ యుద్ధమప్పుడు పాకిస్తాన్ మీద విజయం సాధించడాన్ని గురించి పదే తన ఉపన్యాసాల్లో ఆమె ప్రస్తావిస్తుండేవారు. ఆమెను విపరీతంగా విమర్శించే జనసంఘం కూడా ఆ రోజుల్లో ఆమె కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే నాయకురాలు కాదని, పార్టీలకు, వర్గాలకు అతీతంగా మొత్తం దేశానికి నాయకురాలని అభివర్ణించింది. ప్రతి ఉపన్యాసంలోనూ ప్రతిపక్షాలను తిట్టిపోయడం సాగించారు. గతంలో మాదిరే ప్రభుత్వ విధానాలు విఫలమైతే అందుకు ప్రతిపక్షాలదే బాధ్యత అన్నారు. వాళ్ళంతా ద్రోహులని ఇందిర అన్నారు. స్వార్థశక్తులు ఆటంకాలను సృష్టించినప్పటికీ సోషలిజం ఇక ముందు కూడా విజయాలను సాధిస్తుందన్నది. ఆమె తండ్రి వైఖరికి, ఆమె వైఖరికి మధ్య ఉన్న తేడా ప్రతిపక్షాలకు కనిపించింది. దేశానికి సంబంధించిన వ్యవహారాలలో నెహ్రూ తమను సంప్రదించిన రోజులను ప్రతిపక్షాల వారిలో చాలామంది జ్ఞాపకం చేసుకున్నారు. ఆహార సమస్యపై కానీ, జాతీయ సమైక్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని అమలు చేయడంలో కానీ నెహ్రూ తమ సహకారాన్ని అర్థించేవారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను తెలియజేయడానికి మాత్రమే ఇప్పుడు పిలుస్తున్నారు. పార్లమెంట్లో తమ సంఖ్య చాలా తక్కువని ప్రతిపక్షాల వారికి తెలుసు. కానీ అది ఇప్పుడే కాదు, నెహ్రూ హయాంలో కూడా ఇంతే. తమ సంఖ్య తక్కువైనా నెహ్రూ తమను పిలిపించి మాట్లాడేవారు. తాము చెప్పింది వినేవారు. తను చేసిన దానిని కానీ, ప్రభుత్వం చేసిన దానిని కానీ అదేమిటని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదనేటట్టు ఆయన ప్రవర్తించలేదు. భిన్నాభిప్రాయ ప్రకటనను ప్రోత్సహించేవారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు ఒక పాత్ర ఉన్నదని నెహ్రూ గుర్తించేవారు. ఇందిరాగాంధీకి ప్రతిపక్షం కంటకప్రాయంగా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని స్తంభింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రతిపక్షాలపై ఆమె ఆరోపణలు చేశారు. ఇందుకు ఒక ఉదాహరణగా 1974 రైల్వే సమ్మెను పేర్కొన్నారు. 13,50,000 మంది మామూలు జీతాల ఉద్యోగులు, 3,50,000 మంది రోజు కూలీ సిబ్బందిలో దాదాపు 65% మంది సమ్మెలో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం అతి దారుణంగా సమ్మెను అణిచివేసే చర్యలు తీసుకున్నది. మూకుమ్మడిగా ఉద్యోగాల నుంచి తొలగించి వేసింది, అరెస్టులు చేయించింది. రైల్వే క్వార్టర్ల నుంచి సమ్మెదారుల కుటుంబాలను వెళ్ళగొట్టించింది. రైల్వే చౌక్ దుకాణాల నుంచి సరుకులు ఇవ్వకుండా ఆపివేయించింది. కార్మిక వాడలకు విద్యుత్ శక్తిని, తుదకు మంచినీటి సరఫరాను కూడా నిలిపివేయించింది. అరాచకం పెరుగుతున్నదని ఆమె గగ్గోలు పెట్టింది. రాజకీయపు ఎత్తులు ప్రయోగిస్తున్నారని ఆరోపించింది. నిజంగా కూడా కొన్ని విశ్వవిద్యాలయాల్లో అల్లర్లు చెలరేగాయి. మున్నెన్నడూ లేనంతగా కర్మాగారాలలో పని తగ్గిపోయింది. ప్రతిపక్షాల వారి దృష్టిలో ఆమె కాబోయే నియంత కనుక దించివేయాలి. జేపీ తన విమర్శల వేడిని పెంచారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఒక ఆడమనిషి ప్రభుత్వం అన్నారు. ప్రజాస్వామ్యం పేరిట నియంతృత్వం సాగుతున్నదన్నారు. ఇలాంటి మాటలు అనడం కాస్త వినిపించినట్లుగా కాంగ్రెస్ పార్టీ వారిలో కూడా మొదలైంది. ఆ తర్వాత ఏమైంది వచ్చే ఎపిసోడ్లో వింటారు. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.